నైట్ అయితే గనక నేను మా చిన్నోడు షాప్‌కెళ్ళామని ఇంట్లో కూరగాయలు ఇంకా సరుకులు ఏం లేవు తీసుకుందామని చెప్పి. ఇంతకీ ఈ షాప్ ఎవరిదనుకుంటున్నారా? మా అక్కదనమాట. అవునా గీతక్క మాకు చెప్పలేదనుకుంటారు కదా! పెట్టి 2 వీక్స్ అవుతాందండి. అసలెవరికీ చెప్పలేదులెండి. అక్కని అడిగాననమాట వీడియో తీసుకోమంటావా షాప్‌నంటే, "తీసుకో పర్లేదు ఎవ్వరికీ తెలీదు మనోళ్ళకి. మనోళ్ళకి గాని తెలిస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు" అని అనింది. అదెందుకు అనిందో లాస్ట్‌లో చెప్తానులెండి. అయితే ఇక్కడికొచ్చామంటే మా బేరం మేమే తీసుకుంటాం. మా అక్క రిలాక్స్‌గా కూర్చొనుంటది. అయితే కోడిగుడ్లు, ఇంకా పెరుగు, పాలు తీసుకున్నాను. టమాటాలు అవన్నీ తీసుకుంటున్నాను. ఇక్కడ నేనే చేస్తున్నాను చూడండి కాటాలు అదంతా. చిన్నోడు గూడా అంతే ఏం కావాలో అది తీసేసుకొని ఖాతాలో రాసుకో అని చెప్పి ఎళ్ళిపోతా ఉంటాడు. ఎందుకన్నానంటే గనక ఈ రోజుల్లో మన బతుకు మనం బతుకుతున్నా సరే మన మీద పడి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. అంతేకాదు మనతో మంచిగానే ఉంటారు. మన మాటలన్నీ వాళ్ళ దగ్గర చెప్పను, వాళ్ళ మాటలన్నీ మన దగ్గర చెప్పను ఇలా ఉంటున్నారు జనాలు. నాకు తెలిసింది ఒకటే జెప్తాను. నీకు నచ్చితే సపోర్ట్ చెయ్యి, ఎంకరేజ్ చెయ్యి. నచ్చకపోతే పక్కకి వెళ్ళిపో. అంతేగాని అక్కడ మాటలు, ఇక్కడ మాటలు చెప్తే ఏమొస్తది చెప్పండి. అదేదో నా షాప్ అయినట్టు బిల్డప్ ఇచ్చాననమాట. మొత్తానికి కూరగాయలన్నీ తీసుకొని ఇంటికొచ్చేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. ఉంటా. బాయ్.